ఫ్రెండ్స్, ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ ఒక ఐ ఫీస్ట్ చూపించాలనుకుంటున్నా. నేను ఇప్పుడు రాజాసాబ్ సెట్లో ఉన్నాను. సో సెట్ని చూపించే ముందు మీకు చాలా చెప్పాలి. టీజర్ మీరు ఇప్పటికే చూసి ఉంటారు. సో మీరు టీజర్లో చూసే మేజర్ హర్రర్ ఫ్యాంటసీ సీక్వెన్సెస్ అన్నీ ఇదిగో ఇందులోనే జరిగినాయి. సో మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూపిస్తా. రాజాసాబ్ మహల్ అన్నమాట. సో నాతో పాటు వచ్చాను. సో ఇది ఎవరు చేయరో చెప్పుకోండి. మీరు టీజర్లో చూసినట్టయితే సంజయ్ దత్ గారు, తర్వాత ప్రభాస్ గారు, సప్తగిరి గారు, ఇంకా చాలామంది ఉన్నారు. సో ఈ చైర్ ఎవరిదో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ప్రతిదీ ఇక్కడ ఉండే ఆర్ట్ వర్క్ అంతా రియలిస్టిక్గానే ఉంది. నాకు చాలా డిఫరెంట్ వైబ్ వస్తుంది ఇక్కడ. ఇప్పుడు మనం రాజాసాబ్ కిచెన్లో ఉన్నాం. ఇది మన కిచెన్ అన్నమాట. సో పూర్వకాలంలో ఇప్పుడు పీరియాడిక్ టైంలో ఎలాంటి యుటెన్సిల్స్ యూజ్ చేసేవారు, తర్వాత పాత్రలు, అప్పుడు యూజ్ చేసే థింగ్స్ అన్నీ ఉన్నాయి. మీరు చూడండి, రాగి సామాన్ ఇది ఎత్తగా రాగో తెలియదు నాకు. బట్ ఇవన్నీ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా లేదంటే నాయనమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఇవన్నీ ఉంటుండే. సో చాలా రోజులు అయింది ఇలాంటివి చూసి. అండ్ ఫిలింకి వీటికి కూడా చాలా రిలేటబిలిటీ ఉంటుంది అనుకుంటున్నాను. ఉంది కాబట్టి ఇక్కడ పెట్టారు. అండ్ ప్రభాస్ గారు ఇప్పటి వరకు వస్తున్న సినిమాలను పక్కన పెడితే ఇది హారర్ జానర్ ఫిలిం. హారర్ జానర్ ఫిలిమ్స్కి ఫస్ట్ ఇంపాక్ట్ క్రియేట్ చేసేది సౌండ్స్. మన తమన్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలాగిచ్చారో తెలుసు కదా. అదే ఒప్పలపాటి తమన్ రాజు గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీకు బాగానే వినిపించి ఉంటుంది. సినిమాలో ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉండబోతుందంట యాజ్ పర్ ఫిలిం టెక్నీషియన్స్ రిపోర్ట్స్ అనమాట. నేను ఇక్కడ వాళ్ళతో మాట్లాడి ఇంటరాక్ట్ అయ్యి కనుక్కున్న విషయం ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈజ్ మేజర్ అసెట్ ఆఫ్ దిస్ ఫిలిం. అట్ ద సేమ్ టైం ఇక్కడ లొకేషన్ చూసుకుంటున్నా మీరు ప్రతిదీ, ఈ పాత్రలు, ఈ స్టవ్, ఇవన్నీ పాత సామాన్లు. అంటే ఇది చూసారా, నేను అప్పుడెప్పుడో ఘటోత్కచుడు మాయాబజార్లో చూసింది మళ్ళీ ఇక్కడ చూస్తున్నాను నేను. సో అక్షయ పాత్రలా ఉంది ఇది. చాలా థింగ్స్ ఉన్నాయంటే ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతే లాట్ ఆఫ్ థింగ్స్ అనమాట. ఇందులో కూర్చుంటే ఫీలే వేరబ్బా. సో ఇది కిచెన్ అండ్ డైనింగ్ హాల్ కాదు, డైనింగ్ హాల్కి వెళ్దాం రండి. సో డైనింగ్ టేబుల్ చూసారా, అదేదో ఒక వైబ్, ఏదో మహల్లో ఉన్నంత ఒక ఫీల్ వస్తుంది నాకు. సో ఇక్కడ చాలా థింగ్స్, ఇవన్నీ చూసారా, ఈ ప్లేట్స్ కానివ్వండి, ఇవన్నీ ఒక రాజుల ఆస్థానంలో కూర్చొని భోజనం చేస్తున్నట్టు. ఇప్పుడే భోజనం కూడా చేశాను నేను. ఫుడ్ కూడా నెక్స్ట్ లెవెల్. ప్రభాస్ గారు అంటేనే ఫుడ్ అంటేనే ప్రభాస్ గారు. సో నాకు ఈ ఫోర్ట్ చూసిన వెంబటే ఏమనిపించింది అంటే, ఫస్ట్ థింగ్ భయం వేసింది. రెండోది నేనేదో ఒక మ్యూజియంకి వచ్చే ఫీల్ అయితే నాకు వచ్చింది. బట్ ఐ ఫెల్ట్ వెరీ క్యూరియస్ అబౌట్ దిస్ పర్టికులర్ బంగ్లా అండ్ థింగ్స్ అన్నమాట. చైర్, ప్రతి ఆర్ట్ వర్క్ చాలా యూనిక్గా, రియలిస్టిక్గా, చాలా యాంటిక్ థింగ్స్ లాగా డిజైన్ చేసి పెట్టారు. మీకు అదిరిపోయే రూమ్ ఒకటి చూపిస్తా బాబోయ్. ఓరినాయనో బ్లడ్, ఈ అమ్మ చేతపదులు చేసే రూమ్లో ఉంది ఇది, బ్లాక్ మ్యాజిక్ రూమ్లో. చాలా రియలిస్టిక్గా ఉంది. నుయ్య హెడ్లెస్ మనిషి రివర్స్లో హ్యాంగ్ చేసి పెట్టారు. ఏదో పెద్దగానే ప్లాన్ చేశాడు మన మారుతి మామ. అండ్ మాంత్రికులు బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నప్పుడు ఎలాంటి థింగ్స్ అయితే అన్నీ అరేంజ్ చేసి పెట్టుకుంటారో అవన్నీ ఉన్నాయి ఇక్కడ. చాలా భయంకరంగా ఉంది ఈ సెట్ అయితే. నరబల్లేమో మేబీ ఆ కాన్సెప్ట్ ఏమో. ఇక్కడ బ్లాక్ మ్యాజిక్, ఇదిగోండి మేకులు ఉన్నాయి, ఇవన్నీ సెటప్ అంతా ఉంది.
చాలా పెద్దగానే ప్లాన్ చేశారు ఇల్లు. అండ్ నిమ్మకాయలు, కుంకుమ, అమ్మ భయం వేస్తుంది నాకు ఇక్కడ. థింగ్స్ గుడ్లు ఉన్నాయి. ఊరి నాయను మన వల్ల కాదు బ్రో ఇంకా. ఇది ఎక్కడ సెటప్ రా నాయన, ఇంక బయటికి రా, ఎస్కాన్ దగ్గర. ఇది చూసారు కదా, సంజయ్ దత్ గారు టీజర్లో ప్లే చేసిన గ్రాండ్ పియానో చాలా భయంకరంగా ఉంది. అమ్మో రియల్గానే ఉన్నాయి. చాలా ప్రతిదీ ఒక ఆర్ట్ వర్క్లా కాకుండా రియలిస్టిక్గా ఎంత అందంగా రెడీ చేస్తారని అనుకోలేదు. చాలా భయంకరంగా ఉంది. ఫస్ట్ టైం ఒక దయ్యం ముందు కూర్చొని మ్యూజిక్ని ప్లే చేస్తున్న ఒక ఫీల్, ఇలాంటి ఫీల్ని మనకి థియేటర్లో మన తమన్ మామయ్య ఎలా క్రియేట్ చేస్తాడో మీ అందరికీ తెలిసిందే. ఆల్రెడీ చాలా 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 జరిగినాయి. సో ఇది మీరు రాజాసాబ్ టీజర్లో చూసినట్టయితే మీకు క్లియర్గా కనిపిస్తుంది. సో సినిమాకి ఈ ఫ్యాన్లకి చాలా ఇంటర్లింకింగ్ కనెక్షన్స్ ఉన్నాయి. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మనకి ఒక ప్రభాస్ గారిని, కొత్త ప్రభాస్ని చూపిద్దాం అన్నట్టు వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఉన్నారు. ఆల్రెడీ అదే రేంజ్లో కూడా మేకింగ్లో చాలా నెక్స్ట్ లెవెల్ క్వాలిటీ మెయింటైన్ చేశారు అని చెప్తున్నారు వీళ్ళు. సో ఎలా ఉండబోతుందో ఇంకా మీ ఊహలకే వదిలేస్తున్నాం. ఎస్పెషల్లీ ప్రభాస్ గారి ఫ్యాన్స్కి ఇది ఒక ఐ ఫీస్ట్ అనమాట, ఒక ఫెస్టివల్ మోడ్ని మీరు ఆన్ చేసి పెట్టుకోండి. ఎవ్రీ మంత్కి అప్డేట్స్ ఉంటానే ఉంటాయి. నెక్స్ట్ December 5th వరకు స్టే ట్యూన్ విత్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ యూట్యూబ్ ఛానల్. ఓకే, అండ్ సెట్ టూర్ ఒకటి వేద్దాం. అక్కడ చూసారా సంజయ్ దత్ గారి ఫోటో. సో నాకు తెలిసి ప్రభాస్ గారి తాత ఆయన, లేదంటే ఆయన విలనా, ప్రభాస్ గారు డ్యూయల్ రోలా ఏంటి అనేది టీజర్లో చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. అండ్ ఈ సెటప్ చాలా యూనిక్గా ఉంది. గ్రద్ద, క్యాండిల్స్, యాక్చువల్లీ ఇది ఆర్ట్ సెట్ అంటున్నారు కానీ సెట్లా అసలు అనిపించట్లేదు, రియలిస్టిక్గానే ఉంది. అసలు అంటే నార్మల్గా ఆయన ఒక యానిమేటర్, మంచి ఆర్టిస్ట్ అనమాట, డైరెక్టర్ మారుతి గారు. సో మారుతి గారు ముందే చెప్పారు అండ్ ఇప్పుడు కూడా చెప్తున్నారు, ఈ సినిమాలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. మీరు ఒక వింటేజ్ లొకేషన్స్, వింటేజ్ సెట్స్, వింటేజ్ ప్రభాస్ గారిని మీరు చూస్తారు అని చెప్పి. అండ్ సెట్ మొత్తం ఒక టూర్ వేసేద్దాం, నాతో పాటు వచ్చండి. సలార్ నుంచి మనం చూసుకుంటున్నట్టయితే ఆయన తీసుకున్న ప్రతి ప్రాజెక్టు మ్యాక్సిమం బ్లాక్ బస్టర్సే. అండ్ ఇప్పుడు కన్నప్ప కూడా వస్తుంది. కన్నప్పలో కూడా ఒక మంచి రోల్ చేశారు. అండ్ చాలా సెక్సీగా డిజైన్ చేశారు. అండ్ మనం సెట్కి వెళ్దాం. చాలా చాలా లగ్జరియస్గా, లావిష్గా, నిజంగానే ఒక రాజకోట్ల ఎంత మంచిగా డిజైన్ చేశారంటే ఆర్ట్ డైరెక్టర్కి దండం పెట్టచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, ఈ సినిమాతో ప్రభాస్ గారు ప్రీవియస్ ఫిలిమ్స్ రికార్డ్స్ అన్నీ బ్రేక్ అయిపోతాయి, ట్రస్ట్ మీ. ఎందుకంటే టెక్నీషియన్స్ చెప్తున్న మాటల్లో అర్థమైపోద్ది సినిమా బజ్ ఏంటనేది. అండ్ తమన్ గారి గురించి చెప్పాలి. ఆయన నార్మల్గా బీజిఎంకి కింగ్. సో ఆయన ఒక్కసారి బీజిఎం ప్లే చేస్తే వర్స్ట్ సీన్ కూడా చాలా ఇక హై రేంజ్లో మీరు ఎలివేట్ చేస్తారు. సో అలాంటిది ఇంత పెద్ద ప్రాజెక్టు ఆయనకి రావడం. అండ్ హర్రర్ ఫిలిమ్స్, కాంచనా మీరు చూసే ఉంటారు, కాంచనాకి చాలా హర్రర్ ఫిలిమ్స్కి ఆయనే బ్యాక్గ్రౌండ్ స్కోర్. అలాంటిది ఆయన హర్రర్ ఫిలిమ్స్కి ఏ రేంజ్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తారో కూడా మీకు తెలుసు. ఒక్కసారి మీ ఊహలకే వదిలేస్తున్నా, ఈ సినిమా పగిలిపోద్ది. ఎలా ఉంటుందో అనేది మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ నాకైతే ఎడ్రినలిన్ రష్ మామూలుగా ఉండటం లేదు. అండ్ ఇక్కడ చూడండి, ఇది మీరు టీజర్లో ఈ ఫోటోలోంచి బయటకు వస్తుంది కదా ఒక దెయ్యం. సో అది క్రియేట్ చేయడం చాలా కష్టం.
ఒక 2-3 months వర్క్ అవుతుంది. 100 పీపుల్ ప్లస్ వర్క్ చేస్తారు అలాంటి విఎఫ్ఎక్స్ షార్ట్స్ కోసం. సో అలాంటిది సినిమాలో ప్రతి షాట్, ప్రతి ఫ్రేము మీరు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఈ రేంజ్లో ప్లాన్ చేయడం అనేది గ్రేట్ థింగ్. అంటే మన ఇండియన్ సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళబోయే సినిమా ఇది. ఇది అంజీ మూవీ చూసారా? అంజీ మూవీలో చిరంజీవి గారు లాస్ట్ క్లైమాక్స్లో వచ్చేటట్టు ఉంది. అది సిల్వర్, ఇది గోల్డ్. తీసేద్దాం అనుకుంటే రావట్లా. సో అది ఇంకా చాలా ఉన్నాయి థింగ్స్ ఇక్కడ. అది పాము, స్నేక్ మధ్యలో తలకాయ ఉంటుందేమో, అంటే దెయ్యం బయటకు వచ్చేస్తుంది కదా, కాబట్టి ఇది పెట్టలేదు. మీరు టీజర్లో చూసేది ఇది, అది కాదు, సారీ. అండ్ చాలా థింగ్స్ ఉన్నాయి. అంటే ఇది ఒక్క సెట్టే కాదు, అల్యూమినియం ఫ్యాక్టరీలో కూడా ఒక సెట్ వేసారంట, ఇంకొక ప్లేస్లో కూడా ఇంకో సెట్ వేశారు. సో సెట్స్లో ఇది వన్ ఆఫ్ ద సెట్ అంతే. ఇది బ్లాక్ మ్యాజిక్ సెట్ డార్లింగ్స్. ఓడి అమ్మా, ఇది మన మీడియా మిత్రులు బ్లాక్ మ్యాజిక్ కూడా నేర్చుకుంటున్నారు. గుడ్లు, నిమ్మకాయలు. అన్న ఏ తంత్రం వేస్తున్నావు ఇప్పుడు? చేతబడేదిగో గుండు. ఆ సెటప్ చూస్తే ఇంచుమించు అలాగే. మీరు మూవీలో చేశారా? ఓకే ఓకే ఓకే, మన వాళ్ళే చూసారు కదా డార్లింగ్స్. ఇక్కడ సెట్ ఇక్కడికి వస్తేనే నాకు ఒళ్ళు జలధరిస్తుంది. అలాంటిది షూటింగ్ ఇక్కడ చేశారంటే పెద్ద పెద్ద సమస్య ఇది. మారుతి గారు నిజంగా తీసి చేసినట్టు ఉన్నారు. అమ్మో, పుర్రే, తలకాయ, ఏళ్ళు ఇవన్నీ మటన్ తలకాయలా ఉంది, కానీ అది మనిషిది. పుస్తకాలు ఏవో ఉన్నాయి అబ్బా. నాకు ఇష్టమైనది చికెన్ కబాబ్, అదిరిపోయింది రాజాసాబ్ టీజర్. సో చాలా వేడిగా ఉంది ఇక్కడ. అండ్ ఏదో చేస్తున్నారు అబ్బా వీళ్ళు, ఏదో గట్టిగానే ప్లాన్ చేశారు. సో థింగ్స్ ఇదిగోండి. ఇక్కడ చూసారా ముత్యాల ముగ్గు ఎంత బాగుందో, మధ్యలో కన్ను కూడా ఉంది. సో థింగ్ అక్షంతలు, పసుపు, కుంకం, నిమ్మకాయలు మొత్తం చూసారు కదా డార్లింగ్స్. చేతబడి రూమ్ ఎలా ఉందో, చాలా భయంకరంగా. ఇక్కడ ఎక్కువ టైం ఉండకూడదు, మనకు మంచిది కాదు. మన లైబ్రరీకి వెళ్దాం నెక్స్ట్ రండి. ఇక్కడ ఎక్కువ టైం ఉండకూడదు, మనకు మంచిది కాదు. మన లైబ్రరీకి వెళ్దాం నెక్స్ట్ రండి. మనం ఇప్పుడు రాజాసాబ్ ఫిలింలో లైబ్రరీకి వచ్చాం. రండి చూపిస్తా, ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇది డార్లింగ్స్ లైబ్రరీ చాలా యూనిక్ వింటేజ్. ఇది చాలా ఓల్డ్ టైప్ ఆఫ్లో ఉంది, ఇంగ్లీష్ ఫిలిమ్స్లో చూపించినట్టు. మన సంజయ్ దత్ మళ్ళా ఒక మంచి రోల్ కొట్టేశాడు. బా, బుక్ అనుకో. ఓడి అమ్మ, నిజం బుక్లే డార్లింగ్స్. ఈ అమ్మ ఏవో దెయ్యాలకు సంబంధించిన ఉన్నాయన్నీ. థీవ్ నైట్స్, 12 నైట్స్, ద షీ వోల్ఫ్. ఇక్కడ అన్నీ మంచి పుస్తకాలే ప్లాన్ చేశారు. సో అంటే రియల్ పుస్తకాలే, నేను ఏవో ఆర్ట్ వర్క్ అనుకున్నాను కానీ రియలిస్టిక్గానే ఉన్నాయి. సారీ, రియల్ ఇవి. చాలా యూనిక్ వేలో ప్రజెంట్ చేయడం చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు. అండ్ చూసారు కదా సెట్ ఆఫ్ అయిపోయింది, ఒక్క నిమిషం. సో ఇది రాజాసాబ్ లైబ్రరీ టూర్ అన్నమాట. నాకు ఒక్కొక్క రూమ్లోకి వెళ్తుంటే ఒక్కొక్క టైప్ ఆఫ్ వరల్డ్ కనిపిస్తుంది. సో సినిమాలో ఇంకెలా ఉండబోతుంది. అండ్ ఇది వన్ ఆఫ్ ద సెట్, ఇంకో 2 సెట్లు ఉన్నాయి బయట. మ్యాక్సిమం అవి కూడా నేను ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తా. స్టే ట్యూన్డ్.